హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యోగ్న వ్లాగ్స్. ఇవాళ మన వీడియో ఏంటంటే నా స్టైల్లో గోంగూర కర్రీ ఎలా చేయాలో చూసిద్దాం. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. నేనైతే 2 కట్టల గోంగూర తీసుకున్నానండి. ఎక్కువ కర్రీ చేసినా అంతగా టేస్ట్ ఉండదు కదండి. నేనైతే 2 కట్టలు తీసుకున్నాను. ఈ గోంగూరను అయితే 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. గోంగూరలో ఏంటంటే 2 రకాలు ఉంటాయండి, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర. ఇప్పుడు మనం తీసుకున్నదైతే తెల్ల గోంగూర అండి. ఇలా వాష్ చేసుకున్న గోంగూరని గాలికి ఆరబెట్టుకోవాలండి. ఒక పావు గంట ఆరబెడితే సరిపోతుందండి. ఇలా గోంగూర ఆకులు పెద్ద పెద్దగా ఉన్నాయంటే మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. కొంతమందికి అలా ఇష్టం ఉంటుంది. నేనైతే అన్ని గోంగూర మొత్తాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. గోంగూర కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. 2 కట్టలు గోంగూర తీసుకున్నానండి. కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక 5 తీసుకున్నానండి. మెంతుపిండి పావు టీ స్పూన్, ఇంగువ ఒక పావు టీ స్పూన్, పసుపు తగినంత, ఆనియన్స్ ఒక 2 గడ్డలండి, పెద్దవి తీసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఉంటే గోంగూర టేస్ట్ వస్తుందండి. కారం తగినంత, ఉప్పు తగినంత, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 5 ఎండుమిర్చి వేయాలి. ఆ తర్వాత జీలకర్ర, ఇంగువ, మెంతుపిండి 3 వేసి బాగా అన్నిటిని మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత అందులో ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని బాగా మగ్గించాలండి ఆయిల్లో. ఆ తర్వాత కరివేపాకు వేయాలండి. కొంచెం పసుపు వేసి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించాలండి. ఆ తర్వాత అందులోకి మనం తీసుకున్న గోంగూరని వేసుకోవాలండి. ఆ గోంగూరను బాగా కలుపుకోవాలండి. గోంగూర మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే ఉంచి చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. కొన్ని వాటర్ కూడా యాడ్ చేయొద్దండి. వాటర్ యాడ్ చేయకుండా ఉంటే మన గోంగూర అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట ఉంటే ఒక 2-3 డేస్ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 5 డేస్ వరకు ఉంటుందండి. ఇలా గోంగూర బాగా మగ్గాలండి. ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి అందులో కారం యాడ్ చేసుకోవాలి. అది కూడా మంచిగా కలుపుకోవాలండి. మెయిన్ గోంగూరకి కావాల్సింది ఏంటంటే కారం, ఉప్పు, ఆయిల్ బాగా పడుతుందండి. ఎంత ఆయిల్ ఉంటే గోంగూర అనేది అంత టేస్ట్ వస్తుందండి. ఆయిల్ తక్కువైతే ఏంటంటే గోంగూర అనేది గట్టి గట్టిగా ఉంటుందండి. ఆయిల్ మంచిగా ఉంటే గోంగూర టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా బాగా గోంగూరని మిక్స్ చేసుకోవాలండి. ఇందాక చూసారు కదా గోంగూర ఫస్ట్ ఎంత ఉందో, ఇప్పుడు మగ్గేసరికి చూడండి ఎంత కొంచెం అయిందో. అలా మంచిగా నూనె అనేది ఇట్లా బయటకు వచ్చే వరకు మగ్గనివ్వాలండి. గోంగూరని టేస్ట్ చూసుకొని మీకు సరిపోతే కారం, ఉప్పు అలా యాడ్ చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యోగ్న వ్లాగ్స్.